వెల్కమ్ టు టిఆర్9 టీవీ. నేను వర్జినియా. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడలోని కేజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుడ్ ఈవినింగ్. ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెల్లించుకొచ్చినాను. ఈ యొక్క సాయంత్రం సమయంలో ముఖ్యంగా ఈ యొక్క ప్రత్యేకమైన దినాన నేను ఇక్కడ ఉండడం, తర్వాత ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను సెలెక్ట్ చేయడము అది నాలో ఉన్న గొప్పతనం ఏమాత్రం కాదండి, మీలాంటిదన్నే. కానీ నాకు దేవుని, నేను నమ్ముకున్న నా దేవుని యొక్క మాటలో ఇది ప్రారంభమని నేను చెప్పగలను. ఎందుకంటే అక్క జ్యోతి అక్కతో పరిచయం, తన కుటుంబంతో పరిచయం చాలా కొద్ది కాలమే, జస్ట్ 1 వీక్ పరిచయం మాత్రమే. అయితే నేను కువైట్ నుండి ఇక్కడికి రావడం ఒక నా పర్సనల్ విషయంతో రావడం జరిగింది. అయితే అక్క చేస్తున్న ఈ చారిటబుల్ ట్రస్ట్ సేవ్ అండ్ కేర్, తను తీసుకుంటున్న జాగ్రత్తలు, తను తీసుకుంటున్న సేవ, తను తీసుకుంటున్న ఈ యొక్క మంచి హృదయంతో, సద్హృదయంతో తను చేస్తున్న ఆ సేవను నేను చూసినప్పుడు నా యొక్క హృదయం కరిగింది. ఎందుకంటే నేను కువైట్లో ఉంటాను కాబట్టి అక్కడే నాకు గవర్నమెంట్ జాబు, అక్కడ సెటిల్ అయిపోయి సేవ చేయాలనుకునేటప్పుడు మదర్ తెరిసాను గుర్తు చేసుకోవాలని, ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ధైర్యంగా ఉండాలంటే ఆడవాళ్ళగా ఝాన్సీ లక్ష్మీబాయిని గుర్తు చేసుకుంటూ, తర్వాత ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మనము ముఖ్యంగా మన మహిళలకి సపోర్ట్ మగవాళ్ళు లేకుండా మనం ఏం చేయలేము. మహిళా దినోత్సవం అంటారు, కానీ వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేమని కూడా మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ రేపు మహిళలు చాలా ఎన్నో సాధిస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా మహిళలు ఉన్నారు. ఏ రంగంలో అయినా సరే మహిళలు లేకుండా లేరు. ఎంతోమంది ఎన్నో జయాలు పొందుతున్నారు. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకుని మహిళలందరూ కూడా మంచి సేవా దృక్పథం కలిగి ఉండాలని, తర్వాత మంచి ఒక పేదవారికి సహాయం చేయగలిగే గుణం అందరూ కలిగి ఉండాలని, గృహిణులుగా మరి ఆఫీసెసే కాకుండా ఇంట్లో గృహిణులుగా కూడా మీరు అందరూ కూడా భర్తలకి, పిల్లలకి అందరూ కూడా సేవ చేయాలని చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. First of all, I would like to say Happy Women's Day for all. And today we are celebrating International Women's Day across the world. And today I am very glad to be here to give a speech today. And I am very glad to express my gratitude towards the madam and sir who has the more interest to give the more importance towards women empowerment and at work and in the society also. By seeing them, we are feeling very happy. Yesterday only they informed to us about these celebrations. Actually, we did not think about that celebrations also, but we are very happy after they talking with us. And as a woman, I am feeling very happy because for the women also there is a one day to celebrate, and this is the main thing to pay the honor about the great women in our society. Okay, like Sunita Williams, Kalpana Chawla, and the first IAS officer Anna Razame, who at that time after we get the independence, at that time actually there is no that much of freedom for the women to come out of the home and to study and to serve for the society and all. But at that situations also she came out of her home and she served as a IAS officer for this society. So like that, so Women's Day. There is no response. thank you. ఓకే, నాకు ఇప్పటి వరకు ఇది చారిటబుల్ ట్రస్ట్గానే తెలుసు, కానీ సేవ్ అండ్ కేర్ అని మాత్రం జ్యోతమ్మ ఎప్పుడు చెప్పలేదు. ఓకే, సునీత గారిది. ఓకే ఓకే, కేజీఆర్ ట్రస్ట్ అంటే మీకు తెలుసా? ఫుల్ ఫామ్ ఎవరికైనా తెలుసా? అన్నా చెప్పండి. కృపా జ్యోతిరావు చారిటబుల్ ట్రస్ట్. కృప అంటే ఇట్స్ ఏమని చెప్తారు? మెర్సీ. ఆ మెర్సీ అనేది నిజంగా చెప్పాలంటే అది ఇంకా లిమిట్లెస్. am I right? It's a limitless. జ్యోతి, ఇట్స్ a light.
ఎక్కడికి వెళ్ళాలన్నా మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా కిందికి దిగి వెళ్ళాలంటే అక్కడ లైట్ లేకపోతే వి కాన్ గో, వి కాన్ వాక్. నిద్రలోంచి సడన్గా లేచిన వెంటనే మనం పక్కన చూసుకుంటాం. మీరు చూసుకుంటారో లేదా కానీ నేను ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి మహిళకు, ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళకు, ముఖ్యంగా తెలుగు మహిళకు మా యొక్క కేజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ సేవ్ అండ్ కేర్ తరపున శుభాభివందనాలు చెల్లిస్తున్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా యొక్క ఆంధ్రాలో, ముఖ్యంగా హైదరాబాద్లో అనేక ప్రదేశాల్లో స్లమ్ ఏరియాస్లో ఉన్న బీదలకి, చిన్నపిల్లలకి, వృద్ధులకి మరి కేజీఆర్ ట్రస్ట్ యొక్క వ్యవస్థాపకురాలైన విజయ జ్యోతి చిన్నారావు గారు మరి కొన్ని సంవత్సరాలుగా తన సేవ ప్రారంభించి చాలా విజయవంతంగా నడిపిస్తున్నారు. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా అనేక మంది మహిళలను మేము పిలవడం జరిగింది. వారికి మరి మహిళలకు సంబంధించిన విషయాలు, తర్వాత వారిని పూరికొల్పే విషయాలు, జీవితంలో విజయం సాధించడానికి తర్వాత కొన్ని మాటలు మేమందరము కలిసి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఒక కార్యక్రమానికి చెప్పాలంటే నేను కువైట్ నుంచి వచ్చిన నా పర్సనల్ విషయంలో నేను వచ్చాను. కానీ ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ గురించి తెలుసుకున్న తర్వాత వారు చేస్తున్న సేవల్ని గురించి నేను ప్రతిస్పందించి ఉన్న కొద్ది కాలంలో ఎంతో కొంతైనా వారితో పాటు నేను పాలి భాగస్థురాలుగా ఉండాలని నేను కోరుకున్నప్పుడు మరి వ్యవస్థాపకురాలైన జ్యోతక్క నాకు యొక్క అవకాశం సంకల్పించి అంత మాత్రమే కాకుండా మరి యొక్క కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా కూడా మరి నన్ను నిలబెట్టడం జరిగింది. ఇది చిన్న విషయం కాదండి, నా జీవితంలో మొదటి మెట్టు. ఎందుకంటే సేవా పరిచర్యలో ముఖ్యంగా బీదలకు సేవ చేయడానికి తనతో కలిసి ఒక ట్రస్ట్తో కలిసి కూడా ముందుకు సాగడానికి తనతో మాత్రమే కాకుండా వీలైనంత వరకు అందినంత వరకు సేవ చేయడానికి నిత్యము మేము సిద్ధము. మరి యొక్క మంచి అవకాశము కొరకు వందనాలు. తర్వాత ప్రపంచ మహిళలకి ఒక చిన్న మాట ఏంటంటే, మహిళలము అనేసి ఎప్పుడు ఒక వీక్ పర్సన్గా అబలగా ఉండక ప్రతి మహిళ కూడా మగవాడి కంటే డబుల్ స్ట్రెంగ్త్తోనే నింపబడింది. కాబట్టి ఆ స్ట్రెంగ్త్ని తనకు తాను ఉజ్జీవింపజేసుకొని లోపల నుంచి పురికొల్పుకొని తనకున్న టాలెంట్స్ని బయటికి తీసుకువచ్చి అందరి మహిళలకు, తన సాటి మహిళలతో సమానంగా రావడం, ఇంకా ఉన్నత స్థాయిలలోకి వెళ్ళిపోవడం, అంతరిక్షాన్ని అధిరోహించిన మహిళ ఈ మధ్య మన ముందు కనిపిస్తోంది. కాబట్టి ఎంతైనా చేయగలం, మహిళలు ఎంతైనా చేయగలరు. కాబట్టి బలహీన సమయాల్లో దయచేసి బలహీనం పడి పూర్తిగా కిందికి వెళ్ళిపోకుండా తనకు తాను పురికొల్పుకొని ప్రక్కనున్న సహాయానికి మరి సిగ్గుపడకుండా సహాయాన్ని తీసుకొని ఇంకా పైకి రావడానికి ప్రయత్నించాలని మా యొక్క విజ్ఞప్తి. యొక్క మంచి అవకాశం కొరకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. ఈ యొక్క సాయంకాల సమయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన ఈ అవకాశం దొరికినందుకు నేను ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా కేజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరియు సేవ్ అండ్ కేర్ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క రెండు ఆర్గనైజేషన్స్ కలిపి ఏర్పాటు చేసినటువంటి మహిళా దినోత్సవంలో అనేక మంది మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, మహిళ యొక్క మానవ సంబంధాల గురించి, మహిళ యొక్క శక్తి గురించి, ఇంకా మహిళను ఈ సమాజంలో మహిళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి అనేక విషయాలపై ప్రముఖులందరూ మాట్లాడి ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క సమయంలో ఈ యొక్క అవకాశం మీ ద్వారా కలిగిన ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మేమందరం కలిసి ఈ విధంగా కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేయడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిన దేవునికి థ్యాంక్స్ చెప్తూ, మాకు అన్ని విషయాల్లో కూడా సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈ సమయంలో మరి కేజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి జ్యోతి గారు మరి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నటువంటి మహిళా దినోత్సవం చాలామంది పెద్దలు వచ్చారు, మాట్లాడారు, స్త్రీల గురించి వివరించారు. నాటి స్త్రీ ఎలాగుందో నేటి స్త్రీ ఎలాగుండాలో
మరి ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలని మహిళ అనేసి మాట్లాడారు. అయితే నాది ఒక సేవ్ అండ్ కేర్ ఫౌండేషన్. మరి జ్యోతి తను కూడా ఒక మహిళ కాబట్టి తన గురించి చిన్న మాట చెప్తాను. మహిళ అయినప్పటికీ పురుషుడిలాగా కష్టపడుతూ రేయనక పగలనక ఈ ట్రస్ట్ గురించి ఎంతో పేదలకి ఏదో సహాయం చేయాలి, ఏదో తన తింటున్నటువంటి దాంట్లో పేదలకు సహాయం చేస్తూ వాళ్ళని ముందుకు నడిపించాలని, పిల్లలకు సపోర్ట్గా ఉండాలని, వాళ్ళని చదివించాలని ఎన్నెన్నో ప్రోగ్రామ్స్, హాస్పిటల్ విజిట్ చేస్తాము, తర్వాత ఈ వీధిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాము, చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. మా మధ్యలో ఉన్నటువంటి గెస్ట్ స్పీకర్ అయినటువంటి విజయరాణి సిస్టర్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ఇక్కడ బ్లూ బెల్స్ స్కూలు ప్రిన్సిపల్ అయినటువంటి లతా దయాకర్ సిస్టర్ కూడా మరి థ్యాంక్స్ చెప్తున్నాము. మాతో పాటు కలిసి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. చెప్పండి. ఇప్పుడు ఈ కేజీఆర్ ట్రస్ట్ తరపున జ్యోతి సిస్టర్ చాలా కష్టపడుతున్నారు. పేదవాళ్ళకి ప్రతి నెల కూడా ఒక వృద్ధులకు 5 కిలోల బియ్యం ఇస్తున్నారండి. ఆవిడ దగ్గర ఉన్నా లేకపోయినా ఫైనాన్షియల్గా ఆవిడ చాలా కష్టపడుతున్నారు. అది చూసి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఇవ్వగలిగినంత హెల్ప్ చేస్తున్నారు. ఉన్నది లేదు అనకుండా ప్రతి నెల కూడా ఆవిడ రైస్ ఇవ్వడం కానీ, బట్టలు ఇవ్వడం కానీ, బెడ్షీట్స్ పేదలకి లేని పేదలకి బెడ్షీట్స్ ఇవ్వడం కానీ. మొన్న చలికాలంలో అయితే చాలామంది చలి అంతా బాధపడే అందరూ ఎవరిది వాళ్ళు చూసుకున్నారు. కానీ ఇట్లాంటి సేవా దృక్పథం కలిగినటువంటి సిస్టర్ లాంటి వాళ్ళు వెళ్ళి బస్ స్టాపుల్లో వెళ్ళి రైల్వే స్టేషన్స్కి వెళ్ళి తర్వాత పక్కన ఎక్కడో మురికి గుంటల దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి ఇచ్చిన సందర్భాలు నేను చూశానండి. నిజంగా నేను చాలా ఇంప్రెస్ అయ్యి నేను కూడా ఇలా సేవ చేయలేదు, ఉన్నదానిలో కొంచెమన్నా అక్కకి హెల్ప్గా ఉండాలని మాత్రం నేను అనుకుంటున్నాను. ఇలా అందరూ కూడా ఆవిడకి మదర్ తెరీసా అవార్డు కూడా వచ్చిందండి. ఆవిడ చాలా అవార్డ్స్ పొందుతున్నారు. అవార్డ్స్ కంటే కూడా ఎక్కువగా ఆవిడ ఈ సేవ చేయడంలో చాలా హ్యాపీగా తృప్తి పొందుతున్నారని ఆవిడ ఎప్పుడూ అంటూ ఉంటారు. కాబట్టి మనం సేవ చేసేటప్పుడు మదర్ తెరీసాలా ఉండాలని మాత్రం ఎప్పుడు ఆవిడ గుర్తుపెట్టుకోవాలని మేము అందరం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మన వినయ్ రాణి గారు కూడా మా జ్యోతి సిస్టర్కి హెల్ప్ చేయడానికి వచ్చారు. ఇంకా మేమందరం కూడా కలిసి ఇంకా ఈ పేదవాళ్ళకి హెల్ప్ చేసేలాగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ. రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్ V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లో లభ్యం.